దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ జూన్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు అద్భుతమైన సబ్జెక్టు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవితము ఏంటో నేర్చుకునే సబ్జెక్టు. ఏమంటున్నాడు తెలుసా? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. పూర్తి వచనము, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడింది. ఇది పూర్తి వచనము 27 నుంచి మనకుంది. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసి. ఇదే వాక్యాలు మనము మార్కు సువార్త చూసినప్పుడు అక్కడ తీమయి కుమారుడకు బర్తిమయి కోసం రాయబడి ఉంటుంది. ఇక్కడైతే ఇద్దరు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఎరికో మార్గం గుండా వెళ్తున్నప్పుడు మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన ఇంట ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చి, యేసు, ఇది నేను చేయగలని మీరు నమ్ముచున్నారు అంటే గుడ్డివారికి కన్నులు తెరవబడాలి. చాలాసార్లు మన జీవితంలో నమ్మకము అనేది చాలా సింపుల్ గా చూస్తాం, కానీ కాదు. నీ జీవితము ఏంటి, ఏమవుతుంది అంటే నువ్వు నమ్మిందే నీ జీవితం. ప్రతి ఒక్కరిలో కూడా వ్యాపకాయ అంత వెర్రి ఉంటుంది. ఆ వెర్రిలో మనకి ఆ నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Matthew chapter 9 verse 29. He touched their eyes and said, because of your faith it will happen. నీ నమ్మకం చూపెట్టి నీకు కలుగుతుంది. ఇక్కడ నమ్ముచున్నాం అన్నారు కదా. అదే మార్కు సువార్త 9వ అధ్యాయం 23లో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. అప్పుడు ఆ చిన్న పిల్లవాడి తండ్రి చెప్తాడు, నమ్ముచున్నాను, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఎవడికైనాను జ్ఞానము కుదువుగా ఉన్న దేవుని యొద్దకు రావాలి. అతడు దేవుని. ఆయన అందరికీ జ్ఞానమే కాదు, సమస్తము ఇచ్చేవాడు. కానీ అపనమ్మకం ఉండకుండా, అంటే డౌట్ అనేది నీలో రాకూడదు. మొట్టమొదట దుష్టుడు చెప్పేది ఏంటంటే, ఇది నిజమా, అయిపోతుంది ఏంటి. అయితే ఈ నమ్మకం అనేది నన్ను చెప్పనియండి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక మాటలో, చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. అంటే నమ్మకాన్ని మనము ఏమంటాము, విశ్వాసము నమ్మకం కూడా, ఫెయిత్ బిలీఫ్ చాలాసార్లు తొందరపడుతూ ఉంటాం. విశ్వాసము అనేది నీ హృదయంలో జరిగేది. నమ్మకము అనేది అది కాలక్రమేణా బలపడేది. అంటే ఈ నమ్మకంలో రెండు ఉంటాయి. ఒకటి మూఢనమ్మకము, గుడ్డి నమ్మకం. రెండవది పరీక్షించబడిన నమ్మకం. కానీ సమస్య ఏంటంటే, సైన్స్ అనేది ఉందనుకోండి. ఉదాహరణకి సైన్స్ ఏం చెప్తుంది, ఏదైనా ఒక వస్తువు కనిపెడితే కుదరదు, అది కనిపెట్టింది పని చేయాలి. పని చేస్తే కుదరదు, దాన్ని తిరిగి తయారు చేయాలి. అంటే దేని నిమిత్తము పని చేసిందో ప్లస్ దాన్ని వాళ్ళు వైబ్రేషన్ టెస్ట్, కోల్డ్ టెస్ట్, హాట్ టెస్ట్, ఇవన్నీ టెంపరేచర్ టెస్ట్ చేస్తారు. కనుక ప్రభునందు ప్రియులారా, నీ నమ్మకము పరీక్షకు పెట్టబడకుండా నమ్మకము ఎలా అవుతుంది అంటే, నీవు నమ్ముచున్నావు అంటే నమ్మకమైన వానికి మెడైన దీవెనలు కరెక్టే. మరి నీ నమ్మకం దేని మీద ఆధారపడింది? చూచిన దాన్ని బట్టి, జరిగిన దాన్ని బట్టి అయితే విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. కనుక 3 విషయాలు ఇంతకు ముందు కూడా నేర్పించున్నాను. ఒకటి విశ్వాసం, అది నీ అంతరంగంలో జరిగేది. రెండవది నమ్మకము, నువ్వు ఈ పని చేసింది అది సక్సెస్ అయ్యింది. ఒకవేళ ఫెయిల్ అయితే నమ్మకంలో కృంగిపోతావా? అయినా కూడా
ఇది జరిగి తీరుతుంది అని మళ్ళా ప్రయత్నించిన తర్వాతనే ఈ రోజు ఈ మనం వాడుకుంటున్న వస్తువులన్నీ కూడా వారు తమ ఆలోచించే విధానం మార్చారు, కానీ తను అనుకున్న దాన్ని విడిచిపెట్టరు. అంటే దాని నమ్మకము. అయితే మరి నమ్మకత్వానికి పూర్తిగా ఆ బిలీఫ్ కి పైన ఉన్నది ట్రస్ట్ అంటే ఏంటంటే, నీతిమంతుడు ఆ యొక్క ఆపద వచ్చినప్పుడు మరి యెహోవా నామములోనికి వెళ్ళి సురక్షితముగా ఉండు, అంటే ఆశ్రయదుర్గముగా. అంటే ఎప్పుడైతే అతని నమ్మకము, అంటే ఆపత్కాలమున నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించను. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు ఏ స్థితిలో అయినా ఆయన చాలిన దేవుడని, నీ నడినెత్తి నుంచి అరికాలి వరకు ఓ నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో, అంటే నీవు అస్తమానం కూడా ఏమని చెప్పుకున్నాడు, మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు, పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వినదు. అంటే అర్థం ఏంటంటే, తన మైండ్ సెట్ ని దేవుని వాక్యానుసారంగా తన నమ్మకాన్ని, ఉదాహరణకి ప్రతిసారి కూడా మనం నిర్ణయాలు ఎలా చేస్తామంటే మంచివారు చెడ్డవారు అని ఉండదు. నీవు ఎంచుకునే మార్గమే నీ ఆలోచించే విధానం, నీవు తీసుకునే నిర్ణయమే రేపటి నీ భవిష్యత్తు. అంటే ఈ రోజున ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని నువ్వు ఏ విధముగా చూస్తున్నావు. అంటే ఈజీ లైఫ్ కోరుకుంటాం, ఎవరితో ఆటంకాలొద్దు, మనల్ని ఎవరు అనవద్దు, ఒకళ్ళ ఊసు మనకొద్దు, ఎందుకంటే మనం మంచివారు. మరి నువ్వు సేవ ఎలా చేయగలవు? అందరి చేత మళ్ళా పాఠం వచ్చేటప్పటికి ఎన్ని బాధలు, ఎందుకు అబద్ధం పాడతావు? ఎప్పుడైతే నీవు బాధింపబడుతున్నావు అంటున్నావు కానీ, అదే విధంగా శోధింపబడుతున్నావు అంటున్నావు కానీ, అదే నీవు శోధింపబడిన మీదట నేను అంటే నీవు అన్ని నువ్వే చెప్తున్నావు. మరి దేవునికి ఎక్కడ అవకాశం ఇస్తున్నావు? అంటే మన అవకాశాన్ని బట్టి కాక, మన అనుకూలతను బట్టి కాక, ప్రతికూల పరిస్థితుల్లోనూ భూమి ఆకాశము తలక్రిందులైనను నీవు నమ్మిన సిద్ధాంతం కోసం, నీ నమ్మకము కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడని, నీవు నమ్మిన దాన్ని నిజముగా దృఢముగా ఉంటావా? 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు నానా విధములుగా బాధపడి ఆఖరికి చిన్న స్పర్శ, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్, ఆ టచ్ ఆయన వస్త్రం ముట్టిన మరుక్షణము ఆమె విశ్వాసము, తల్లి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఒక దెయ్యం పట్టిన కుమార్తె వచ్చినప్పుడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఒక 7 దురాత్మలు కలిగిన మగ్దలేనే మరియ వచ్చినప్పుడు ఆమె గొప్ప స్థితికి వెళ్ళింది. అక్కడే సిలువ దగ్గర ఆగిపోయింది. పునరుద్ధానమునకు మొదటి సాక్ష్యంగా వచ్చింది, సమాధి అనుభవమునకు మొదటి సాక్ష్యంగా వచ్చింది, తన కృతజ్ఞతను ప్రకటించుకుంది. అంటే నీ మైండ్ సెట్, నీవు దేన్ని నమ్ముతున్నావో వాళ్ళనే నువ్వు వెంబడిస్తావు. ఏ రోజు కూడా నీ నమ్మకము దేన్ని బట్టి ఆధారపడుతుంది? పరిస్థితులను బట్ట. ఏ పరిస్థితి వచ్చినా కూడా నేను పట్టిన నమ్మకము ఇది. 600 అయినా 106 అయినా, 10 మంది నన్ను వదిలేసినా, ఒంటరిగా మిగిలిపోయినా, 10 మంది నాకంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయి నేను దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళినా, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడునే ఆయన నా బలము నాకు సమకూరుతుంది. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను అని నువ్వు చెప్పాలని, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, దరిద్రంలో ఉండ ఎరుగుదును, కడుపు నిండా ఉండ ఎరుగుదును, కడుపు ఆకలితో ఎలా ఉండాలో కూడా నేను ఎరుగుదును అని నీ జీవితంలో అన్ని అనుభవాల గుండా దేవుడు నడిపిస్తున్నాడని, నేను నమ్మిన వాడు అని చెప్పి ఆయన నరమాత్రుడు కాదు, ఇచ్చి మాట తప్పకుండా
అని చెప్పుటకు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అని చెప్పగలుగుటకు దేవుడు ఇన్ని లేఖనాలు మన కోసం పెట్టాడే. ఇప్పుడు సింపుల్ గా ఒక మాట చెప్పిన, మరి దేన్ని నమ్ముతున్నావు? ఉదాహరణకి ఈ సినిమా యాక్టర్లు, ఈ యొక్క స్టార్లు, ఈ యొక్క సెలబ్రిటీలు అది అబద్ధమని తెలిసిన దాన్ని నమ్ముతున్న మనము దైవ వాక్యాన్ని, ఏదైనా ఒక వాగ్దానము ఇది నా జీవితంలో నెరవేరి తీరుతుంది అని నువ్వు నమ్మలేకపోతున్నావే. ఆ వాక్యము నమ్మాలి అంటే ఇప్పుడు ముగ్గురిని నేను చూపిస్తే యోసేపుకు చెప్పబడింది, నీకు అన్నదమ్ములందరూ కూడా పాదాభివందనం చేస్తారు, నీవు గొప్ప రాజ్యాన్ని ఏలుతావని. కానీ తన జీవితంలో అడుగడుగునా కూడా ఆ కళ ఎవరికి చెప్పినా పిచ్చోడా ఎర్రోడా అంటారు. కానీ ఆ దర్శనము ఇచ్చిన వాడు ఆయన నమ్మదగిన వాడని, మనము నమ్మదగిన వారము కాకపోయినను వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, ఆయన 100 అయినా 106 నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇంకా ఎవ్వరికి ఇవ్వడని, నీకు ఇచ్చిన దర్శనాన్ని కొంతకాలం పెత్తనం చేసే వాళ్ళు వచ్చినా కూడా నీ పెద్దరికాన్ని దేవుడు కొట్టివేయడని, మనుష్యులు ఆ ఎండకి ఆ గొడుగు పట్టేవారని, దేవుడు మాత్రము నిన్ను ప్రతి స్థితిలో కాపాడేవాడని, కునుకక నిద్రించక కాపాడే దేవుడని, ఇశ్రాయేలును కాచువాడు అనగా నీ యొక్క జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నవాడు దేవుడని ఒక యోసేపు కథ చెప్తుంది. ఇక దానియేలు కథకి వస్తే, ఒక యుద్ధ ఖైదీగా అమ్మబడ్డాడు, బానిస బ్రతుకుకి అమ్మబడ్డారు. కానీ రాజుకి ఒక ఆలోచన పుట్టించాడు దేవుడు, అంతే. వారికి నేర్పించండి చురుకైన వారిని. గొప్ప గవర్నర్ గా అయిపోయాడు, శోధింపబడ్డాడు, సింహాల గుహలో వేయబడ్డాడు. అయినా గొప్ప స్థితిలో దానియేలును పెట్టిన దేవుడు ఒక ఎస్తేరు గ్రంథము చూసినప్పుడు, ఒక అనాథ బిడ్డ, తల్లిదండ్రులు లేని బిడ్డ, హదస్సా అని పేరు పెట్టబడిన ఒక యుద్ధ ఖైదీ మహారాణిగా అయిన కథ, ఒక రూతు కథ, ఒక విధవరాలు, మోయాబీయురాలు, శాపగ్రహితమైన కథ, ఏలోచన, ఒక దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పటి కథ. మరి ఏ కథ చెప్పమంటావు? ఎన్ని వాగ్దానములు ఉన్నాయో, ఈ వాగ్దానం నేను నమ్మాను, ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటున్నాను అని చెప్పి ఆ వాగ్దానము నీ దర్శనంలో, నీకంటే నీ అద్దం ముందు, నీవు పడుకునే ముందు, నీవు ఆ యొక్క అంట్లు తోముతున్నప్పుడు, లేకపోతే ఉద్యోగం చేస్తున్నప్పుడు, ప్రతి స్థితిలో ఆ వాగ్దానాన్ని నువ్వు ఎత్తి పట్టావా? దేవుని యొద్ద నేను ఒక వరము అడిగి తిని అని నేను అడిగాను. నన్ను 10 సంవత్సరాలు తన గర్భాలయంలో దేవుడు పెట్టాడు. ప్రభువా, నీ మహిమను చూచుటకు అని చెప్పి నా జీవితంలో అడుగడుగున ఎన్ని వాగ్దానములు, ప్రతి వాగ్దానము నేను పరిశోధించి అది నా జీవితానికి సత్యము అని చెప్పి ఆఖరికి ఇంకా చితికిపోయిన స్థితిలోకి వచ్చిన నేనున్నాను నిన్ను పట్టుకుని పైకి లేవనెత్తుటకు అని చెప్పి నా జీవితంలో 1, 2 ఎర్ర సముద్రం 2 పాయలు ఎలా చేశాడో నాకు తెలియదు. కానీ 800 దినారాలు అగ్గి అంటే ఆయన 2 భాగాలు చేయడం మాత్రమే కాకుండా నాకేమీ చేత కాదు అంటే, నువ్వు కూర్చో, పని చేసేవారిని నేను తెస్తానని, నువ్వు నా యందు నమ్మకముగా ఉన్నావు కనుక నీ పని యావత్తు నేను చేస్తానని, ప్రతి విషయంలో కూడా మందిరాన్ని కట్టించడమే కాదు, దాన్ని తీసివేయడమే కాదు, తిరిగి నేను నీకు ఇస్తున్నాను, కానీ నేను నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాను, నేను నీ హృదయాన్ని ఎరిగిన దేవుడను అని చెబుతూ, అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటావు, ఏమీ లేనప్పుడు ఎలా ఉంటావు, నిజంగా నీవు నమ్మిన దాన్ని పట్టుకొనగలవా, నీవు నమ్మిన దాని కొరకు నీవు బ్రతకగలవా, నీ నమ్మకము నీ జీవితమైందా, ఏ రోజన్నా ఉందా? ఎన్నాళ్ళు నీ కలలు అమ్మేసుకొని ఎవరి కోసమో బ్రతుకుతావు? ఈ రోజుకైనా కూర్చో. నీ భవిష్యత్తు మారాలంటే నీ కల రాయి, నాకు ఇది కావాలి, అయితే దాని కొరకు నీవు ఏమి చేయాలి అనేది అది నీ జ్ఞానం. అది నువ్వు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేది పక్కోడి జ్ఞానం. అయితే ఏ మార్గంలో నడిపిస్తాడో
ఆయనకి సంపూర్ణముగా లోబడము దేవుని గొప్ప ప్రణాళిక. ఏ రోజైతే నీవు దేవుని ముందు నీ నమ్మకాన్ని పెడతావో అడుగడుగునా నువ్వు చెబుతూ ఉండాలి, ఓ నా ప్రాణమా నీవెందుకు కృషించిపోతున్నావు, ఓ నా ప్రాణమా నీవు నాలో ఎందుకు తొందరపడుతున్నావు, ఓ నా ప్రాణమా నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఎందుకు తోలిపోతున్నావు అని మనము ఒక కీర్తన 42 చూసినప్పుడు దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఏ రోజన్నా ప్రభా నీ నివాసములు ఎంత రమ్యమైనది, నువ్వు నిజంగా చర్చికి వెళ్తున్నావు కానీ ఆ సంతోషం నీలో ఉందా, ఆ ఆరాధన నీలో ఉందా, నీ హృదయంలో దేవుని శాంతి ప్రశాంతత నెమ్మది స్తుతించే ఎక్కడండి నీకు నచ్చిందా? కాదు. నీ నమ్మకము ఏ రోజునైతే మనుష్యుల ఆచారాలను బట్టి కాక, నీ ప్రతి పరిస్థితిని బట్టి కాక, నీ చుట్టూ ఉన్న ప్రజల్ని బట్టి కాక, నీకు జరుగుతున్న దాన్ని బట్టి కాక, నీ హృదయములో నీ అంతరంగములో స్థిరమైన అనగా 3 ఒకటి విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. విశ్వాసము అనేది నీవు దేని కోసం ఎదురు చూస్తున్నావో, నిరీక్షణ అనేది అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది అనే హోప్, అది ఆశ కలిగి ఉండడం. 3వది ప్రేమ. ప్రతిదీ కూడా ప్రేమతో. ఏ రోజునైతే నువ్వు ప్రేమతో మొట్టమొదట ద వెరీ ఫండమెంటల్ ఫౌండేషన్ ఇస్ లవ్. ఎప్పుడైతే ప్రేమ అనే బంధము మీద అంటే చాలా సార్లు నేను భయపడేవాడిని ప్రతి విషయానికి. ఒక రోజున అంతెందుకు కుక్కను చూస్తే భయం వేసేది, నా భయం దానికి తాగేది. ఏ జంతువైనా నీకెందుకు హాని చేస్తుందంటే నీ అంతరంగంలో కలిగేది నీ వలన దానికి హాని జరుగుతుందని అది దాడి చేస్తుంది. ఎప్పుడైతే నీలో ప్రేమ ప్రవహిస్తుందని, నీ ప్రేమ నీ చుట్టూ ఉన్న వారికి ఆ నెమ్మదిని ఇస్తుందని, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని వెళ్ళండమ్మా వెళ్ళండి అలాగ నీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఉండిపోవాలని, అబ్బా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది, అటువంటి వాతావరణం నువ్వు ఇవ్వగలుగుతున్నావా? అటువంటి ప్రేమ నీలోంచి ప్రవహించగలుగుతుందా? ఆ విధమైన ప్రేమతో కూడిన మాటలు ఎంతకాలం పంతాలు, ఎవరి కోసం ఎవరిని సాధించడానికి, ఎవరిని ఓడించడానికి, ఎవరిని గెలిచేయడానికి. ఒక్కటి చెప్పనా, ఈ గెలుపు ఓటములు అనేది ఈ లోకానికి సంబంధించింది. మరి ఆ లెక్కన చూస్తే యేసు క్రీస్తు ప్రభువుల వారు ఏ నమ్మకాన్ని బట్టి ఆయన ప్రాణం పోయింది, చనిపోయాడు, అయిపోయింది కదా అనుకున్నారు. కానీ అప్పుడు ప్రారంభమైంది పునరుద్ధానపు కథ. అంటే నీ నమ్మకము పరీక్షకు పెట్టబడినప్పుడు, నిన్ను ఒక గుంటలో పడవేసినప్పుడు, ఒక దావీదుకి అడుగు మాత్రమే దూరము ఏ సౌలు కొరకు గొలియాతుని చంపాడో అదే సౌలు చంపాలని చూసినప్పుడు, ఇక మోషే ఏ యొక్క ప్రజల కోసం ఐగుప్తీని చంపాడో, తన ప్రాణాన్ని పెట్టుకుని పారిపోయాడో, ఏ యొక్క ఏలియా ప్రవక్తలందరినీ చంపి ఆకాశం నుండి అగ్నిని తెచ్చాడో, వీరందరిలో పునరుద్ధాన శక్తి ఏ విధంగా వచ్చిందో, నీలో నాలో దేవుని పునరుద్ధాన శక్తి రావాలి అంటే నీ నమ్మకానికి. అందుకనే అబ్రహాము కోసం రాయబడుతుంది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు విశ్వాసము కలిగి నమ్మెను, మరియు శారా మృత తుల్యురాలై ఉండి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని. ఒక అటువంటి అబ్రహాము నుంచి గొప్ప జనాంగాన్ని చేసుకున్న దేవుడు ఈరోజు నీలో నుండి నేను చెప్పగలను, నాకు దర్శనం ఉంది, నేను సంతోషంతో గంతులు వేసి స్తుతిస్తున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు కారాలు మిరియాలు వారు నవ్వుతారు, కానీ నేను దేవుని కనికరాన్ని బట్టి ఫరో హృదయాన్ని కఠినపరిచిన వాడు దేవుడే, మోషేను కనికరం చూపించిన వాడు దేవుడే. ఏ రోజునైతే నీవు నీ హృదయంలో జరుగుతున్న పోరాటాన్ని గమనించగలుగుతావో, నీ జీవితంలో ఆరాటాన్ని గమనించగలుగుతావో, దేనికి ప్రయాసపడుతున్నావో పక్కన పెట్టి, ప్రయాసపడువాని వలనైనను పొందగోరు వాని వలనైనను కాదు గాని కనికరించు దేవుని వలన అగునో. ఆమేన్ అనేదే వాగ్దానం, అనేదే
స్వతంత్రించుకోవడమే నమ్మకం. ఆ నమ్మకము నీ తల్లిదండ్రులకు మంచి పేరు, నీ బిడ్డలకు గొప్ప భవిష్యత్తు. ఒక దావీదు గొర్రెల దొడ్డిలో అప్పటి వరకు అన్నదమ్ములు గొర్రెల కాపరులు, కానీ తర్వాతి కాలంలో రాజకుమారులు. ఒక యోసేపు అప్పటి వరకు గొర్రెల కాపరులు, తర్వాత కాలంలో ఆ యొక్క ఐగుప్తునే ఏలిన ఆ రాయల్ ఫ్యామిలీగా ఉన్నది. ఏ రోజునైతే నీ తర్వాత తరము వారికి నీవు దేన్ని ఇస్తున్నావో అది నీ నమ్మకముగా ఈ రోజున మారినప్పుడు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ఈరోజు దేవుడు నిన్ను ఒక్కటే అడుగుతున్నాడు, నువ్వు నమ్మగలవా? దేవుని వాగ్దానమును, దేవుని సత్యమును, దేవుని దర్శనమును నేను ధైర్యంగా చెప్పగలను. ఎవరు ఎన్ని వేషాలు వేసినా, ఎవరు ఎన్ని తంత్రాలు పలికినా, ఎవరు ఎటువంటి కన్నింగ్ ప్లాన్స్ వేసినా, యోనా సైతము నీనివేకి పొమ్మంటే తర్షీషుకుపోయాడో తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం, ఆ గమ్యం నీకు యేసుక్రీస్తు అయినప్పుడు, నీవు పుటము వేయబడినప్పుడు, నీ నమ్మకానికి పరీక్ష పెట్టినప్పుడు 3 పాయింట్లు. ప్రశాంతంగా ఉండు. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ రైటియస్. నీవు నీతిమంతుడు అని ఏ రోజు వాదనకి పోవద్దు. దేన్ని ఆశించకు. ఎప్పుడైతే నీవు దేవుని చిత్తానుసారంగా నడుస్తావో, దేవుని హృదయాన్ని గ్రహించేవాడుగా ఉంటావో, మనకు విరోధి ఎవడో దేవుని ప్రేమ నుంచి ఎడబాపుంది ఏదే సత్యమైన ప్రేమ కలిగి ఈ రోజుకైనా లోకాన్ని నేను పెంటగయించాను అని నువ్వు నమ్మిన నమ్మకం కోసం నిలబడడమే, ఒక మూలన కూర్చొని కన్నీరు కార్చడమే, ఆకాశం వైపు కన్నులెత్తడమే. నువ్వు చేయాల్సింది ఏమీ ఉండదు. సమస్తము నీ కొరకు చక్కబెట్టేవాడు ఆయన. ఆయనే ఆకాశమునకును భూమికి సృష్టికర్త. ఆ శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు. ఈ రోజున నువ్వు నమ్ముతున్నావే, ఆ విధముగా నీ నమ్మకమే నీ జీవితంగా ఎప్పుడైతే మారుతుందో, ప్రతి ఒక్క సుడిగాలికి, ప్రతి ఒక్క రెపరెపలాడే గాలికి, ముఖ్యంగా మాటలకి నువ్వు తొందరపడవు. స్థిరమైన హృదయము కలిగి ఉంటావు. అటువంటి వారి కొరకు దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాగ్దానం చేసి పిలిచిన దేవుడు, నీవు నమ్మదగిన దేవుడు అని, నిన్ను నమ్మిన ఏ ఒక్కరిని నువ్వు విడిచిపెట్టవని. మేము 6 అవుతాం, 100 అవుతాం, వీరవుతాం, వారవుతాం. నీవు మాత్రము మార్పు లేని దేవుడవని వాగ్దానము చేసి పశ్చాత్తాపపడుటకు నరుడువు కాదని, నీ అంటి నమ్మకస్తుడు, నమ్మకమైన దేవుడు మరి ఎవ్వరు లేరని మరి ఒకసారి వాక్యం వింటున్న వీరిలో నమ్మకత్వాన్ని పుట్టించుమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.